వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈరోజు బీసీ సంఘం గురించి కానీ బీసీ ఎట్లా కలిసిమెలిసి ఉండాలి, బీసీ అనేది ఒక ఏకంగా ఎట్లా ఉండాలనేది ఒకసారి శ్రీరాముల సీనన్నతో ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే అన్నారండి. నమస్తే కరుణాకర్ గారు. బాగున్నారన్న? బాగున్నాను. చెప్పురన్న, బీసీల విషయంలో ఏం జరుగుతుంది, ఏం కథ, ఎట్లా ఏకంగా ఉండాలి, ఏంది పరిస్థితి, ఏంది బీసీ అంతా ఒకటైతే ఒక సిస్టమేటింగ్ ఉంటుంది. మరి ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే ఎవస్ అయితే వాళ్ళ పాలన మొత్తం వేరేగా అనిపిస్తుంది. మరి మన బీసీల పరిస్థితి ఏంది? నిజంగా బీసీ జనాభా ఇవాళ 55 నుంచి 60% జనాభా ఉంది. బీసీలు కావచ్చు, ఎంబీసీలు కావచ్చు, మిగతా ఎస్సీ ఎస్టీలు కూడా కలుపుకున్నట్లయితే మన రాష్ట్రంలో 92% జనాభా ఉంది. ఈ 92% బీసీ జనాభాలో గత సంవత్సరం అది స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆ తర్వాత నిజాం నిరంకుశ పాలన అంతమైన తర్వాత చూసుకున్నా కూడా అగ్రకులాలే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ధోరణి చూస్తే కూడా ఏంటంటే అయితే రెడ్డిలు లేకపోతే కమ్మ వాళ్ళే వెలమ వాళ్ళే పరిపాలించాలనే ధోరణిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. వీళ్ళన్నీ గత 70-80 సంవత్సరాలుగా జరుగుతున్న విషయాలను చూసినట్లయితే, పరిశీలించినట్లయితే వీళ్ళు బీసీలని ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుంటున్న పరిస్థితి ఉంది. బీసీలని ఓటు బ్యాంక్ ఉపయోగించుకొని వాళ్ళ రాజ్యాధికారాన్ని చెలాయిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి బీసీ సోదరులకు, బీసీ కులాలు, ఉపకులాలకు సంబంధించిన వాళ్ళందరికీ విజ్ఞప్తి ఏంటంటే బీసీల రాజ్యాధికారం అనేది వచ్చే 5 సంవత్సరాల్లో తెలంగాణలో బీసీల నాయకత్వంలో రాజ్యాధికారం నిర్వహించబడాలి. వ్యవస్థ మొత్తం మారుతా అంటారు అన్నది. మరి బీసీ అంతా ఒకటే ఒక వ్యవస్థ కొలికి వస్తా అంటారు. ఇదంతా ప్రతిదీ మారుతుంది. మార్పు అనేది సహజమైంది. ఇప్పుడు కొన్ని ముందు కావచ్చు, కొంత వెనక కావచ్చు. బీసీ అంతా ఒకటే వరకు ఏదో ఒక పార్టీ వచ్చి వీళ్ళని ఆగమాగం చేసి మళ్ళీ ఇంకో రాంగ్ తో తీసుకుపోతారు కదా అన్న. అయితే సరే, ఇదంతా ఉంటది సరైన నాయకత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు నేనేమంటున్నంటే ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కానీ ఆ తర్వాత అనేక మంది బీసీల నాయకులుగా అభివృద్ధి చెందిండ్రు. బాలగౌడ్ కానీ ఇంకా ఇట్లా చాలా మంది నాయకులుగా ఎదిగిండ్రు. వాళ్ళు ఆయా పార్టీలలో కూడా కొంత ముఖ్యమైన పాత్రనే పోషించడం అనేది జరిగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పటికీ కూడా తను మిత్రుల కోసం తన అవకాశాన్ని వదిలిపెట్టడం అనేది దాంతో చేసిండు. అయితే ఆ తర్వాత బీసీల ఐక్యం చేసే క్రమంలో ఆర్ కృష్ణ లాంటి నాయకులు వాళ్ళ నాయకత్వంలో అనేక ఉద్యమాలు జరిగినాయి. ముఖ్యంగా ఆర్ కృష్ణ కూడా ఏంటంటే విద్యార్థులని ఐక్యం చేయటం కావచ్చు, నిరుద్యోగులను ఐక్యం బీసీ సంఘం పోరాడుతుండే. అయితే ఒకటి ఏంటంటే ఆర్ కృష్ణ గారు కూడా ఊగిసలాట లేకుండా బీసీలో ఐక్యం చేసే క్రమంలో ఇంకా తను పటిష్టంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తను చేసిన ఉద్యమాలు కావచ్చు, తన యొక్క పోరాటాలు కావచ్చు, బీసీ వాదానికి బలంగా ఉపయోగపడినప్పటికీ మళ్ళీ అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటు వైఎస్ జగన్తో కావచ్చు, ఎందుకంటే బీసీలకు రాజ్యాధికారం అనే దాంతో స్లోగన్ బీసీలోకి తీసుకొచ్చిన దాంట్లో ఆర్ కృష్ణనే ప్రముఖులు. అలాంటి నాయకుడే బీసీలని బీసీ వాదం మీద రాజ్యాధికారం కోసం వెళ్ళడంలో అనేక ఒడిదుడుకులు ఉన్నాయి, కష్ట నష్టాలు ఉన్నాయి, దానికి కాదని అంటలేము. కానీ బీసీలు రాజ్యాధికారం రావడం కూడా ఖాయం. ఎందుకనంటే మన పక్కనే కర్ణాటకలో బీసీ ముఖ్యమంత్రి ఉండు, తమిళనాడులో బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. కానీ ఇక్కడ మన తెలంగాణలో ముందు నుంచి రెడ్డిల ఆధిపత్యం కొనసాగుతుంది. ఆ తర్వాత వెలమల రాజ్యాధికారం అది ఆధిపత్యం కొనసాగుతుంది. ఇప్పుడు గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఉంటే అటు ఎరుమలో నడిచింది దొర అని,
ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆలోచిస్తుంటే మొత్తం రెడ్డి రెడ్డి నడుస్తుంది. ఇక ఏడు నడుతుందన్న బీసీ ఏముందన్న మొత్తం పక్క దుబ్బేస్తారు కదన్న. అందుకనే ఇప్పుడు ముఖ్యంగా 3 కులాలు, ఒకటి రెడ్డి, రెండోది కమ్మ, మూడోది వెలమ. వీళ్ళే రాజ్యాధికారంలో వాటా తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళ జనాభా చూసినట్లయితే ఎంత చాలా తక్కువ ఉంటుంది, 5% లోపు వాళ్ళే. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే బీసీలు కూడా అనేక సంఘాలుగా బీసీ రాజ్యాధికారం కోసం పోరాడుతున్న ఒక పరిస్థితి ఉంది. వాళ్ళ చేతనైన మేరకు వాళ్ళు దాన్ని ముందుకు తీసుకురావడం అనే దాంతో చేస్తుండ్రు. అది ఒక మంచి పరిణామమే. కానీ ఇవాళ నేనేమంటున్నంటే బీసీలు రాజ్యాధికారంలోకి రావడానికి బీసీలు ఏంటంటే కులాలుగా విడిపోయినరు, పార్టీలు కూడా విడిపోయినరు. ఈ కులాలుగా విడిపోయిన వాళ్ళ మధ్యన, పార్టీలుగా విడిపోయిన వాళ్ళ మధ్యన భావసారూప్యత ఉన్నప్పటికీ ఐక్యత రావట్లేదు. ఎక్కడైతే ఏదైతే అధికారంలో ఉందో ఆ అధికారం వైపే చూడడం జరుగుతుంది తప్ప బీసీలను అధికారంలోకి తీసుకొద్దాం, బీసీ వాదాన్ని అధికారంలోకి తీసుకొద్దాం, బీసీల రాజ్యాధికారం తీసుకొద్దాం అని కంకణ బద్దులై పనిచేసే ఒక స్పిరిట్ తక్కువ ఉంది. కాబట్టి నేను ఇప్పుడు మీ ముఖంగా, మీ ఛానల్ ముఖంగా నేను మాట్లాడుతుంది ఏంటంటే అన్ని పార్టీలో ఉన్న బీసీ నాయకులు, మరి ముఖ్యంగా కాంగ్రెస్లో ఉన్న బీసీ నాయకులు కామారెడ్డి డిక్లరేషన్ రేవంత్ రెడ్డి అమలు చేయడానికి సిద్ధపడినప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది. బీసీ వాదం కోసం, బీసీల రాజ్యాధికారం కోసం. అదే సమయంలో మిగతా పార్టీలో ఉన్న బీసీలు కూడా ఆయా పార్టీలో ఉన్న అగ్రకుల నాయకత్వాన్ని నిర్ద్వందంగా తిరస్కరించాలి. మీరు బీసీ వాదంకు నాయకత్వం వహించాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా చేయటం అవసరం. అయితే నిజానికి కొద్ది గొప్ప అభివృద్ధి చెంది వాళ్ళ చేతుల్లో 4 పైసలు ఉన్న తర్వాత ఇప్పుడు ఆ బీసీలలో ఉన్న ఆయా కులాలకు సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంతో అంత ఆర్థికంగా పరిపుష్టత వచ్చిన తర్వాత ఆయా కులాలకు సంబంధించింది కానీ బీసీకి సంబంధించింది కానీ పట్టించుకున్న పాపాన్ని పోవట్లేదు. ఎంతసేపు టిఆర్ఎస్ లో ఉంటే కేసీఆర్ భజన చేయటం, కాంగ్రెస్ లో ఉంటే రేవంత్ రెడ్డి భజన చేయటం, వైఎస్ఆర్సీపీలో ఉంటే జగన్ భజన చేయటం, తెలుగుదేశం పార్టీలో ఉంటే చంద్రబాబు భజన చేయటం అనే దాంతో చేస్తుంది. అయితే వీళ్ళు ఊగిసలాట మిత్రులే. నిజంగా బీసీ కులాలకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయా పార్టీల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఊగిసలాట మిత్రులే. ఎందుకు ఆర్థికంగా పరిపుష్టి చెందినరు, అట్లనే రాజకీయంగా కూడా లబ్ధి పొందటం అనే దాంతో చేస్తుండ్రు. కాబట్టి రాజకీయంగా లబ్ధి పొందిన వాళ్ళు వాళ్ళ పదవుల కోసమే చూసుకుంటారు, వాళ్ళ ఆస్తులను పరిరక్షించుకోవడమే చూసుకుంటారు తప్ప బీసీ వాదం గురించి కాదు. అయితే వాళ్ళు మిత్రులే, వాళ్ళని కలుపుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఉద్యమాన్ని ఈ బీసీ రాజ్యాధికారం అనే అంశంలో ఏ మేరకు కలిసి వచ్చినా, ఏ మేరకు సహకరించినా వాళ్ళ సహకారాన్ని తీసుకుంటూ కలుపుకపోతూ బీసీ వాదాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అట్లా ఆ రకంగా ఇక్కడ మిగతా సబ్బండ కులాలు ఏవైతున్నాయో మీరు ఒక ముందు అన్నారు ఐక్యం అవుతారా అనే దాంతో. అంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా మల్లిదేశ ఉద్యమం, తర్వాత తొలిదేశ ఉద్యమం, మల్లిదేశ ఉద్యమాలు చూసుకున్నప్పుడు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అసలు తెలంగాణ వస్తుందా, తెలంగాణ రాని. నిజంగా కోస్తాంధ్ర రాయలసీమకు సంబంధించిన వాళ్ళు తెలంగాణ రాకుండా అనేక విధాలుగా అడ్డుకోవడం జరిగింది. అయినా కూడా ఇక్కడున్న తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మిగతా వివిధ పార్టీల్లో ఉన్న నాయకులు కూడా తెలంగాణ వాదాన్ని ఎత్తికెత్తుకోవడం అనేది జరిగింది. అది ఎట్లుంటుంది అంటే డైమెన్షన్స్, ఉద్యమం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఆ పార్టీల యొక్క స్వభావాలు కూడా మారుతూ ఉంటాయి. బీజేపీ కూడా ఏం చేసింది, రాజమండ్రిలో 2 విషయాలను ముందుకు తీసుకొచ్చింది. ఎందుకంటే తెలంగాణ ఇవ్వటం మాకేం అభ్యంతరం లేదు అనే దాంతో, అట్లనే తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్గా నిలబడటం అనేది కూడా జరిగింది. పార్లమెంట్లో సుష్మా స్వరాజ్ గారు కూడా తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడానికి సంబంధించింది తన యొక్క పోరాటాన్ని పట్టుమని చూపించడం అనేది దాంతో జరిగింది. అంటే ఉద్యమాలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ మార్పులు సహజం. అయితే ఆయా పార్టీలు కూడా ఏం చేస్తాయంటే వాళ్ళ యొక్క అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం, వాళ్ళ ఉనికి కోసం, వాళ్ళ బలం కోసం, లేదా అందులో ఉన్న బీసీలను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు కూడా
వైఖరులు మార్చుకోవటం అనేది అంతా చేస్తూ ఉంటారు. ఏదైనా బీసీ ఉద్యమం బలపడడం మీదనే, బీసీల ఐక్యత పైనే మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ వైఖరిని మార్చుకోవడానికి కానీ, బీసీ వాదానికి సపోర్ట్గా ఉండడానికి కానీ అవకాశం ఉంటుంది. బీసీల వాదం కూడా న్యాయమైంది కదా. నేనేమంటున్నా, బీసీలు ఇవాళ జనాభా దామాష ప్రకారంగా ఎవరి వాట వాళ్ళకి ఇస్తామంటుండ్రు. ఇవాళ రెడ్డి బిడ్డలు ఉన్నారు, వెల్మ బిడ్డలు ఉన్నారు, కమ్మ బిడ్డలు ఉన్నారు, లేదా బ్రాహ్మణ బిడ్డలు ఉన్నారు. వాళ్ళ వాట మాకు కావాలి, వాళ్ళకి ఇవ్వమనే అంటుంటలే. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, బీసీల వాట మొత్తం తన్నుకుపోతుండ్రు. కానీ బీసీ వాదం అది అంటలేదు. ఏ జనాభా నిష్పత్తి ప్రకారంగా వాళ్లకు రాజ్యాధికారంలో వాట ఉండాలనే అంత చెప్తుంది. ఇది సహజ న్యాయమే కదా. కాబట్టి బీసీలో చేస్తున్న న్యాయమైన ఉద్యమం, వాళ్ళకు జరుగుతున్న అన్యాయం, వాళ్ళకు జరుగుతున్న వివక్ష, వాటి మీదనే పోరాడుతుండ్రు. మా జనాభా దామాష ప్రకారంగా మాకు రాజ్యాధికారంలో వాట కావాలంటుండ్రు, చట్టబద్ధమైన హక్కులు కావాలని అంటుండ్రు. రాజకీయ హక్కులు కావాలి, అట్లనే విద్య ఉద్యోగపరమైన హక్కుల కోసం పోరాడడం జరుగుతుంది. అందుకోసం ఖచ్చితంగా బీసీ వాదం రేపు అధికారంలోకి వస్తుంది. బీసీ వాదం రేపు ఈ 5 సంవత్సరాల్లో బలంగా తయారు కావాల్సిన అవసరం ఉంది. అన్ని పార్టీలను కూడా నిలదీసి, అన్ని పార్టీల్లో ఉన్న బీసీ నాయకులను కూడా ఆలోచింపజేసి, అదే సమయంలో తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే జేఏసీలుగా ఏర్పడి ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, ఆ తీరులో ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. అట్లా చేయటం వల్లనే, అట్లా బలమైన ఉద్యమాన్ని నిర్మించటం వల్లనే ఇక్కడ బీసీల రాజ్యాధికారం సాధ్యమైంది. దీన్ని ఆర్ కృష్ణన్న లాంటి నాయకులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బీసీల రాజ్యాధికారం కోసం నాయకత్వం వహించారు. గతంలో జరిగినాయి ఆ తప్పుల్ని సమీక్షించుకొని, చంద్రబాబు నాయుడు ఎట్లా మోసం చేసిండు, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పిండు, ఏం జరిగింది, ఇవన్నిటిని గమనించి బీసీలందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి అన్ని పార్టీలో ఉన్న బీసీలన్నీ కూడా బయటికి వచ్చి బీసీ ఉద్యమంలో బలమైన భూమికను పోషించాలనే అంతోటి డిమాండ్ చేస్తూ ఆర్ కృష్ణన్న తదితర, ఆర్ కృష్ణన్నే కాదు, ఇప్పుడు రిటైర్డ్ అయిన బీసీ ఉద్యోగులు ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అట్లనే బీసీ బిడ్డలు కొంత ఎదిగి వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి, ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో వ్యాపారాలు చేస్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా ఏ కేసీఆర్ కోసమో, ఏ చంద్రబాబు నాయుడు కోసం, ఏ రేవంత్ రెడ్డి కోసమో, ఏ జగన్మోహన్ రెడ్డి కోసమో కాకుండా ఇక్కడ బీసీ బిడ్డలుగా, బీసీ కులాలలో పుట్టిన బీసీ బిడ్డలుగా ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశ ఔన్నత్యం కోసం, ఈ దేశం యొక్క సౌభాగ్యం కోసం ఎట్లయితే ఇవాళ మనం నిరంతరం కృషి చేస్తూ ఈ దేశాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చినో, అదే స్పృహతోటి, అదే స్ఫూర్తితోటి మనం ముందుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ సబ్బండ ఉద్యోగ వర్గాలు కూడా, వివిధ బీసీ కులాలకు సంబంధించిన ఉద్యోగ వర్గాలు, లాయర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, లేదా టీచర్స్ కావచ్చు, ఇట్లా ఈ రకంగా అన్నిట్లో కూడా దేనికది సంఘాలుగా ఏర్పడి కేవలం బహుజన రాజ్యాధికారం కోసం, బహుజన రాజ్యాధికారాన్ని నిర్మించడం కోసం యునైట్ కావాల్సిన అవసరం ఉందనే అంతటి మీ ఛానల్ ముఖంగా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, మనము ఈరోజు శ్రీరాముల సీనన్న అంటే మనకు బీసీ అంతా ఒకటి కావాలి, బీసీ అంతా ఒక ఏకమైతే ఒక పద్ధతి కానీ, ఒక మన రాజకీయంలో కానీ, ఎందుకంటే చూసుకున్నట్టయితే గతంలో చూసుకుంటే బీఆర్ఎస్లో చూసుకుంటే మొత్తము ఎలుమ కథన జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి టైంలో కూడా మొత్తం రెడ్డి అన్నట్టు ఉన్నది. బీసీ అనేది ఎక్కడ డెవలప్ లేదు. కాబట్టి ఇప్పుడు బీసీ విషయాలు అందరూ ఒకటైతే ఒక పద్ధతిగా మనకు కూడా వచ్చే నిధులు కానీ ఏదైనా నష్టానికి అవకాశం ఉందని సీనాన్ని ఎప్పుడు జరుగుతుంది. అలాగనే తెలంగాణ ప్రజలారా, కాబట్టి ఒక్కసారి మనం అందరం ఒక్కటైతే బాగుంటుందని సీనాన్ని ఎప్పుడు జరుగుతుంది. మరి మా ఛానల్ ప్రతి ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.